కేసీఆర్ పరిపాలన ఇది రేవంత్ రెడ్డిది ఈగంతా కూడా కాదు. వాని బతుకు అసలు వేస్ట్, వాడి బతుకు కూడా వేస్ట్ ఇవ్వండి. ఎందుకు చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది మొత్తం మాలాబుతులు. వాని బతుకెందుకు ఐసుంటే రాజకీయం? ఈ బస్తాలు, ఈ మందు బస్తాలు ఆడోళ్ళకు 2500, మహిళలకు పండుగలకు ఏది కేసీఆర్ ఉండగా వాళ్ళకు పండుగలకు సంతోషంగా చీరలు, ముస్లింలకు కూడా రంజాన్ పండుగకు అసలు బట్టలు కూడా ఇచ్చేది. వీని ముఖానికి పండుగకు బట్టలు కానీ జీవ కాలంతా కూడా ఇంతవరకు ఏ రైతుకు ఏ మహిళలకు కూడా చెందలేదు ఇంతవరకు. రేవంత్ రెడ్డి మళ్ళీ నిలబడు అని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లే కాదు, ఎంపీటీసీ ఎలక్షన్లే కాదు, ఇప్పుడు నిలబడు అని మనకు తత్తా ఉంటాయి. ఇక అసలు రాజకీయం ఎందుకు ఈ రైతులను ఇంత బాధలు పెట్టుకుంటా? మందు వస్తారు 3 గంటలకు వచ్చి పండుకోమి ఇక్కడ. ఆ పొలాల ఒరి పొలాల కాడికి పోయి చూస్తే అసలు ఆడ పోయి ఏడ్చుకుంటూ కూర్చోవాలి చెప్తాంది. 3 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోవాలి చెప్తాంది. ఎప్పుడు వస్తే తెలియదు, ఎప్పుడు పోతే తెలియదు, అది వచ్చేదే తెలియదు. ఇప్పటికీ దగ్గర వారం 10 రోజుల కంచెని ఈ ఒత్తుడు పోవడం సరిపోతుంది. ఇంకా ఏమున్నది? రైతు ఏమైనా రాదు అని చెప్పడం వరకే కానీ ఆయన చెప్తాను అక్కడ మొత్తం పరిపాలన, మేము ప్రజాపాలన చెప్తాను. నీ ప్రజాపాలన వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే కనపడుతుంది నీకు.